మొబైల్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. మీ నుంచి బలవంతంగా దోపిడీ జరుగుతుందని మీకు తెలుసా? మీకు తెలియకుండానే మీ నుంచి వేల రూపాయలు దోచుకుంటున్నారని మీరెప్పుడైనా గుర్తించారా? రీఛార్జ్ల పేరుతో జరుగుతున్న దోపిడీపై టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ఏం చెబుతోంది? ట్రాయ్ ప్రతిపాదనలను దేశీయ టెలికాం దిగ్గజాలైన జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? దేశంలో మొబైల్ వినియోగదారులు తమకు అవసరం ఉన్నా లేకున్నా డేటా కోసము ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. అలాంటి వారిపై ఈ అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ కీలక ప్రతిపాదన చేసింది. ఇంటర్నెట్ అవసరం లేని వారి కోసం స్పెషల్ ప్లాన్ తీసుకురావాలని సూచించింది. ఫీచర్ ఫోన్లంటే కీప్యాడ్ మొబైల్స్ వాడే వారి కోసం కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల సేవలతో కూడిన అత్యంత చౌకైన స్టాండర్డ్ లోన్ ప్లాన్ని తీసుకురావాలంటూ ప్రతిపాదించింది. ట్రాయ్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనని దేశ టెలికాం దిగ్గజాలైన జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. టారిఫ్ నిర్ణయాలను మార్కెట్కే వదిలేయాలన్న పాలసీకి ఇది విరుద్ధమని, ప్రస్తుత టారిఫ్ విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథాస్థితి కొనసాగించాలని టెలికాం కంపెనీలు కోరుతున్నాయి. ఒక్కో వినియోగదారుడిపై వచ్చే సగటు రాబడి పెంచుకునేందుకు టెలికాం సంస్థలకు డేటా ఛార్జీలు అధికంగా ఉపయోగపడుతున్నాయి. ముందుగా తమ వినియోగదారులను బేసిక్ ఫీచర్ ఫోన్ల నుంచి 4G, 5G స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లించడం ద్వారా డేటా వినియోగం అధికం చేసి లాభదాయకాలు పెంచుకునేందుకు టెలికాం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే తక్కువ ధరకే వాయిస్ ఓన్లీ పథకాలు తెస్తే తమ ఆదాయ వృద్ధికి విఘాతం కలుగుతుందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే ట్రాయ్ ప్రతిపాదనకు అంగీకరించట్లేదు. మరోవైపు టెలికాం కంపెనీల పనితీరును వినియోగదారుల హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. డేటా వాడని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న డబ్బును డేటా వాడేవారికి సబ్సిడీ ఇస్తున్నట్లుగా టారిఫ్లు ఉంటున్నాయని ఈ సంఘాల వాదన. దేశంలో సుమారు 30 నుంచి 35 కోట్ల మందికి కీప్యాడ్ ఫోన్లు వాడుతున్నారు. వారిలో 10 నుంచి 15 కోట్ల మందికి అసలు ఇంటర్నెట్ అవసరమే లేదన్నది వినియోగదారుల సంఘాల అభిప్రాయం. అయితే అన్ని ప్రీపెయిడ్ పథకాల్లో డేటాను తప్పనిసరిగా చేయడంతో డేటా వాడని వారు ప్రతి ఏడాది సుమారు 15,000 నుంచి 20,000 కోట్ల వరకు టెలికాం కంపెనీకి అదనంగా చెల్లిస్తున్నారని సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు, కొండ మారుమూల ప్రాంతాల్లో డేటా సేవలు అందుబాటులో లేకున్నా వినియోగదారులు బలవంతంగా డేటా ప్లాన్లు కొనాల్సి వస్తుందన్న ఆవేదన మరోవైపు వినిపిస్తోంది. 4G, 5G నెట్వర్కులు పూర్తిగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారితమైనవి టెలికాం సంస్థలు పేర్కొంటున్నాయి. ఇందులో వాయిస్ కాల్స్ అనేవి డేటా నెట్వర్క్ పైనే ఒక అప్లికేషన్ లాగా పనిచేస్తాయి. అందువల్ల నెట్వర్క్ స్థాయిలో వాయిస్ని, డేటాను వేరు చేయడం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా చెబుతున్నాయి టెలికాం కంపెనీలు. అతి తక్కువ కాల పరిమితితో చౌక ప్లాన్లు ఇస్తే స్కామర్లు, మోసగాళ్లు సులభంగా నెట్వర్క్లోకి ప్రవేశించి స్పామ్ కాల్స్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు దేశమంతా డిజిటల్ వైపు పరుగులు తీస్తున్న నేపథ్యంలో డేటా లేని ప్లాన్లను తీసుకొస్తే సమాజంలో ఒక వర్గాన్ని డిజిటల్ వ్యవస్థకు దూరం చేసినట్లే అవుతుందని టెలికాం కంపెనీల వాదన. తక్కువ ధరలో మొబైల్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ట్రాయ్ ప్రతిపాదనకు డేటా ఆధారిత మౌలిక సదుపాయాలకు పెట్టుబడులు పెడుతూ వాటిపై లాభాలను ఆశిస్తున్న టెలికాం కంపెనీల ప్రయత్నాలకు మధ్య అంతరం ఎలా భర్తీ అవుతుందన్నది చూడాలి. ట్రాయ్ తన ఆదేశాలకే కట్టుబడి ఉంటుందా లేదా ఏదైనా రాజీ మార్గం చూపిస్తుందా అని మార్కెట్ వర్గాలతో పాటు వినియోగదారులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ కొత్త వాదనతో వినియోగదారుల్లో ఇంకా ఏవేవి సర్వీసుల్లో మనం వాడనటువంటి వాటిపై పే చేస్తున్నామన్న చర్చ ప్రారంభమైంది.